అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మమ్మల్ని ఆహ్వానించిన జీవం గల సంఘము దైవ సేవకులకు సంఘస్థులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు చక్కని పాటలు ద్వారా దేవుని మహిమపరిచి ఉన్నాము. మరి మరొక పాట పాడుకుని దేవుణ్ణి ఘనపరుచుకుందాము, దేవుణ్ణి స్తుతించుకుందాము. కూర్చుండుట లేచుట మన దేవునికి తెలుసు కదా. తెలిసిన వారు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నాతో కలిసి చెప్పండి. కూర్చుండుట లేచుట నీకు తెలియను. ఈ పాట అందరం కలిసి పాడుకుందాం. నాతో రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నించండి. నన్ను చూచువడా నిత్యం కాచువడా, నన్ను చూచువడా నిత్యం కాచువడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట,
పాడదాం. నిత్యం కాచువాడా, అవునయ్యా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచుచున్న దేవుడవు, నన్ను నిత్యము కాపాడుతున్న దేవుడవు. ఆమేన్. మీకు తెలియదేమో, నీ తల్లి ఆ గర్భంలో పిండముగా ఉండకముందే ఆయన కన్నుల్ని చూశాయి. ఆయన చేతిలో నీ పేరు రాసుకొని ఉంచాడు. మర్చిపోకు సోదరి, ఆయన నేరుగా ఈరోజు నేను మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. నీ హృదయ భారాన్ని దించడానికి, నీతో సూటిగా మాట్లాడడానికి, నీకు శక్తినివ్వడానికి, నీకు బలమునివ్వడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. యేసయ్యా, నీ పుట్టుక జ్ఞాపకం చేసుకో, నీ నిర్మాణాన్ని జ్ఞాపకం చేసుకో. పిండమునయుండగా నీ కన్నులకు మరొకై నేనుండలేదయ్యా. యేసయ్యా, అవును ప్రభువా. పిండమునయుండగా నీ కన్నులకు మరొకై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. యేసయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. చెప్తామా? ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా. ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. నిత్యం కాచువాడా, అవునయ్యా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు. అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. అందరూ చెప్తామా? బాగుగా ఎరిగి ఉన్నావు. అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ప్రతి క్షణము కూడా ఆయన పరీక్షించి పరిశోధించి తెలుసుకున్న దేవుడు. మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. తల్లి గర్భంలో పిండంలో ఇండకు ముందు నేను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ పిండాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంత విచిత్రంగా సృష్టించబడ్డామో మనమే గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి కృంగిపోయిన సమయంలో, నిరాశ సమయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క మాట జ్ఞాపకం చేసుకోండి. తల్లి గర్భంలో పిండంలో ఇండక ముందే నీ కన్నులు నన్ను చూసాయ్యా. నా జన్మము విచిత్రమయ్యా, కానీ నువ్వు నాతో ఉన్నావు, నా పక్షానున్నావు, నా చుట్టూ ఆవరించి ఉన్నావు, నీ సన్నిధి అభిషేకము నాతో ఉన్నదయ్యా అని నమ్మిన ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు ప్రభుత్వమా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన జీవముగల సంఘానికి వందనాలు తెలియజేస్తాను.